కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రామ్ టెస్ట్ నిర్వహించాలని సిబిఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ కు కలకత్తా హైకోర్టు అనుమతిచ్చింది. ఇక ఈ కేసులో ప్రభుత్వం కోల్కతా పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ టెస్ట్ ను సిబిఐ నిర్వహించింది. నిందితుడి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ టెస్టును నిర్వహించారు. నిన్న 5 సిబిఐ వైద్యుల బృందం కోల్కతా చేరుకుని ఈ టెస్టును నిర్వహించారు. సైకలాజికల్ టెస్టులో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్ లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో దర్యాప్తు సంస్థ సంజయ్ రాయ్ వాయిస్ ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు. దీని ద్వారా అతను నిజమే చెప్తున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు. కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సిబిఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ కు కోల్కతా హైకోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం కోల్కతా పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ టెస్ట్ ను సిబిఐ నిర్వహించింది. నిందితుడి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ టెస్ట్ నిర్వహించారు. నిన్న 5 సిబిఐ వైద్యుల బృందం కోల్కతా చేరుకుని ఈ టెస్ట్ నిర్వహించారు. సైకలాజికల్ టెస్ట్ లో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్ లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో దర్యాప్తు సంస్థ సంజయ్ రాయ్ వాయిస్ ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు. దీని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ హిమబిందు. కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సిబిఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ కు కోల్కతా హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో ప్రభుత్వం కోల్కతా పోలీసుల నిర్లక్ష్యంపై కోల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఇదిలో ఉంటే ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ టెస్ట్ సిబిఐ నిర్వహించింది. నిందితుడి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ టెస్ట్ ను నిర్వహించారు. నిన్న 5 సిబిఐ వైద్యుల బృందం కోల్కతా చేరుకొని ఢిల్లీ నుండి కోల్కతా వెళ్లి మరీ కూడా ఈ పరీక్ష నిర్వహించారు. సైకలాజికల్ టెస్ట్ లో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్ లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో దర్యాప్తు సంస్థ సంజయ్ రాయ్ వాయిస్ లేని లేయర్డ్ వాయిస్ లో విశ్లేషణలో ఉండవచ్చు. దీని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించవచ్చు అని కూడా ప్రస్తుతం అధికారుల బృందం కూడా తెలిపింది. అయితే మనం చూసుకున్నాము, ఆగస్టు 9వ తేదీ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం విషయం తెలిసిందే. సాక్షాత్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేయడము, దీనిపైన పలు అనుమానాలు, సందేహాస్పదాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కాలేజ్ యాజమాన్యము ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వకపోవడము, కాలేజ్ యాజమాన్యం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు భావిస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే సిబిఐ కూడా ఎంటర్ అయిపోయింది. దాంతో పాటు ప్రిన్సిపల్ ని కూడా, కాలేజ్ ప్రిన్సిపల్ ని కూడా ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే.
సో రాబోయే రోజుల్లో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయని కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక ట్రైనీ డాక్టర్ ని అంతమంది అది గ్యాంగ్ రేప్ జరిగిందని కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరొకటి కూడా ప్రచారంలో ఉంది, దీనికి అథెంటిసిటీ అయితే లేదు, అధికారికంగా ఎవరు కూడా ధృవీకరించలేదు. కానీ ఇదైతే ప్రచారంలో ఉంది. ఈ ట్రైనీ డాక్టర్ ని మానభంగం జరిగినప్పుడు తోటి ఇంకొక మహిళ కూడా ఆ సిచ్యువేషన్ లో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పుకార్లు అయితే ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా వేదికగా. ఈ సదరు ఆ మహిళ కొలికి ఎవరైతే ఉన్నారో ఆమె చేతులు పట్టుకొని మిగతా వాళ్ళకి సహకరించిందని కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది. పుకార్లు దీనికైతే పూర్తి స్థాయిలో అధికారులు నిజ నిర్ధారణ చేయలేదు, దీనికైతే అథెంటిసిటీ లేదు. కానీ వస్తున్న వదంతుల దృష్ట్యా కూడా మనం ఈ విషయాన్ని చర్చించుకుంటున్నాము. అయితే ఈ విషయం దేశవ్యాప్తంగా కూడా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా పరస్పరం ఒకరినొకరు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అటు బెంగాల్లో ఇటు తృణమూల్ కాంగ్రెస్ పైన ఏకంగా బీజేపీ నేతలు ఎక్స్ వేదికగా కూడా షాకింగ్ ట్వీట్లు చేస్తూ కూడా కౌంటర్ కి ఎన్కౌంటర్ చెందన కూడా ప్రస్తుతం బెంగాల్ రాజకీయం నడుస్తోంది. ఈ ఘటనపై 2 days కిందట కూడా వెస్ట్ బెంగాల్ అసోసియేషన్ లీడర్ బీజేపీ నేత ఎక్స్ వేదికగా కూడా షాకింగ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు సైకలాజికల్ టెస్ట్ లో వైద్యుల బృందం ఏమని తేల్చారు? ప్రస్తుతానికి అంటే ఇది సిరీస్ గా కూడా 2-3 సార్లు కూడా చేస్తారు. ఆయనే నిజాలు చెప్తున్నాడా అబద్ధాలు చెప్తున్నాడా అనేది కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ పైన కూడా ఇంకా అఫీషియల్ గా ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా పలుమార్లు కూడా డిఫరెంట్ వేలో కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేశాకే అంటే ప్రస్తుతము సైకో అనాలిసిస్ టెస్ట్ ఏదైతే చేయలేదో దీని ద్వారా అతని మెంటల్ కండిషన్ ని కూడా చెక్ చేశారు. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా నేర విచారణ పూర్తి స్థాయిలో కూడా అంటే దానికి ఒక సిరీస్ వైజ్ గా కూడా 3-4 సార్లు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే బేసిక్ గా నేరగాళ్లు ఒకసారి చెప్పిన సమాధానము రెండోసారి కూడా మారుకుపోతా ఉంటది, పొంతన ఉండకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పలుమార్లు కూడా పలు దఫాలుగా కూడా దీనిపైన ఎంక్వైరీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ప్రాథమిక విచారణలో కూడా పలు అబద్ధాలు ఆయన జరిగిన సంఘటనకి ఆయన చెప్తున్న దానికి ఎక్కడ కూడా పొంతన లేదని కూడా అధికారులు తేల్చారు. అయితే దీనిలో పూర్తి స్థాయిలో కూడా ముందుగా అనుకున్నట్టు ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుండి కూడా ప్రత్యేకంగా నిన్న కోల్కతా వెళ్లి నిపుణులు కూడా ఈ టెస్ట్ చేశారు. సో దీనిపైన అంటే ఇప్పుడు బేసిక్ గా ప్రైమరీ రిపోర్ట్ కూడా ఇంకా అధికారికంగా సిబిఐ విడుదల చేయలేదు. పలు దఫాలుగా కూడా దీని పూర్తి స్థాయిలో విచారణ జరిగాకే సిబిఐ ఒక అనౌన్స్ చేసే అవకాశం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.